నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. చిన్ను నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు. దేశంలో మనమంతా పరాయి వాళ్లలా బతకాల్సి వస్తుందన్న మంత్రి సీతక్క. వికారాబాద్ కలెక్టరేట్లో ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చావ్రా. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. కోటపల్లి మండలానికి చెందిన కీలక నేతలు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సుమారు 200 మంది నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు పాల్గొన్నారు. గౌరవము కాంగ్రెస్ పార్టీ పైన అయితే నమ్మకంతో పెద్ద ఎత్తున చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఇంతకుముందు గెలిచిన తర్వాత ముల్లరా గారు చెప్పినట్టు నాకు అసెంబ్లీలో నిలబడాలని నాకు ఇప్పుడే ఆపరేట్ కూడా బాగుంటుంది రోజు సరిగిందని చెప్తే అంటున్నాడు. నిజంగా చాలా హాయిగా ఉంది, నిజంగా హాయిగా ఉంటుంది. తీసుకుంటే చేసి చాలా చేసిన మన డోర్రు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 400 మీరు తెలుసు అప్పుడు వాటర్ సబ్సిడీ కూడా నా ఆయంలోనే అప్పుడు ప్రారంభం కావడం. తర్వాత రోడ్ విషయం 400 కోట్ల రూపాయలు చాలా చోట్ల బెల్లంపల్లిలో, మన చెన్నూరులో, మార్మూరు ప్రాంతాలలో చాలా మటుకు రోడ్స్ నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం ఫండ్స్ కింద కూడా మనం పనులు చేయించాం. కానీ నేను ఈ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ఆశ్చర్యపడిపోయాను. ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పినట్టు కోటపల్లి మండలంలో చాలా అభివృద్ధి చేసే అవసరం ఉంది. అది ఫారెస్ట్ ఏరియా అని చెప్పి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రామరెడ్డి గారు ఒప్పుకోరు, కానీ ఫారెస్ట్ అని చెప్పి అభివృద్ధి కావడం లేదు అని అంటున్నాడు. కానీ అట్లా కాదు, అది కూడా ఉన్నది, ఇది కూడా ఉంది. అది బ్యాలెన్స్ చేసి మనం అభివృద్ధి చేసుకోవాలి. నేను బాబు అభివృద్ధి చేద్దాం, నేను కట్టుబడి ఉన్నా. ఇంతకుముందు అందరూ కూడా చెప్పినట్టు కష్టపడి చేస్తే డెఫినెట్లీ మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంతకుముందు చాలా మంది చెప్పినారు, కేవలం కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకం ఏదైతే ఎలక్షన్లో ఉండడం, మీరందరూ కృషి వల్ల నిజంగా చెప్పాలంటే మీ అందరికీ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే 37,000 ఓట్లతో మీరు నాకు గెలిపించారు. కేవలం 23 రోజులు క్యాంపెయిన్ చేసింది. కానీ ప్రజల ప్రేమ లేకుంటే ఇది అయ్యేది కాదు. కానీ కేవలం మీ ప్రేమ, మీరేదైతే అనుకున్నారో, అరే కాకా కుటుంబం నుంచి ఎవరైనా వస్తే మాకు మంచిగా ఉంటుంది, ఈ అహంకారం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించినారో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క ఇష్టం వచ్చినట్టు ఈ ప్రాంతమే కాదు మొత్తం తెలంగాణలో ఏదైతే చూపించినారో, ఖజానాన్ని ఖాళీ చేసినారు. అంటే ఇంత అవినీతి రోజు ఒక అవినీతి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, మిషన్ భగీరథలో 45,000 కోట్ల అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసు, ధరణిలో వేలాది కోట్ల. అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు సేవ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కానీ వీళ్ళు కేవలం వాళ్ళ సొంత కుటుంబాల కోసము, ప్రయోజనాల కోసము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందో అన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. మీరందరూ కూడా గమనిస్తున్నారు. డే బై డే టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఏదైతే ఉందో పడుతుందా ఉంది. నేను సతీష్ చెప్పిన వ్యాఖ్యలు నేను ఒప్పుకోను, పుచ్చుకుంటా లేదు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్. ఖాళీ అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. నిజంగా అనుకుంటే ఖాళీ అయిపోతుంది ఎలక్షన్, ఖాళీ అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. నిజంగా అనుకుంటే ఖాళీ అయిపోతుంది.
పార్టీకి ఇవాళ చూసినాం, ఇవాళ ఈశ్వరు వచ్చినాడు నామినేషన్కి సప్పగా కార్యకర్తలకు దమ్ లేదు, వాళ్ళలో దమ్ లేదు, సప్పగా ఉన్నది. అంటే వాళ్ళకి కూడా నమ్మకం లేదు టిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఫైట్ ఇస్తుంది అనేది నాకు అనిపిస్తలేదు. పాపం ఆయన మాజీ మంత్రివర్గం ఒక పెద్ద సీనియర్ నాయకుడు, కానీ ప్రజలలో ఏదైతే ప్రేమ ట్రస్ట్ ఏదైతే రావాలో అది లేకపోవడం వల్ల ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను ఇంతకు ముందు కూడా చాలా మంది నాకు మీద ప్రెషర్ పెట్టినారు, సార్ మేము అందరం వచ్చేస్తాము జాయిన్ అవుతాము, కానీ నేను ఒప్పుకోలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు ఒప్పుకోలేదంటే, అరే మా కార్యకర్తలు నాకు కష్టపడి పని కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చూస్తే అదే నిరుద్యోగము. 10 సంవత్సరాలు ఏదైతే ఈ దోపిడీ రాజ్యం జరిగిందో, ఒక నిరంకుశ పాలన ఏదైతే జరిగిందో, నియంత్రణ పాలన ఏదైతే జరిగిందో, మీరందరూ దాన్ని గమనించి ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ గట్టి చెప్పాలి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడించడం జరిగింది. ఇట్లానే సాగుతూ పోయి తెలంగాణని అభివృద్ధి బాటలో పెట్టాలి, తెలంగాణని మంచి దారిలో పెట్టాలని చెప్పి కృషి చేసి ఎట్లయితే ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరందరికీ మరొకసారి నా విజ్ఞప్తి, వచ్చే ఎన్నికల్లో మన దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అలాగే గుర్తు చేసుకున్నారో ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రైతుల రుణమాఫీలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు మనకు కలిసి మెలిసి ఉందని చేయడం చాలా అవసరం. ఎందుకంటే తెలిసి మన 5 గ్యారెంటీలు ఏదైతే అప్లై అయ్యామో, మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కానీ లేదా 200 యూనిట్ ఉచిత కరెంట్ అని చెప్పి పుట్టి కాంగ్రెస్ వాళ్ళకి వస్తుందా లేదా అందరికి వస్తుందా? ఇటుగా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ వీడు ఇతను కాంగ్రెస్ కార్యకర్త ఈయనకే ఇస్తామని చెప్పి చేయదు, ఆయన టీఆర్ఎస్ కార్యకర్త ఆయన చేయొద్దు అని చెప్పి అట్లా మైండ్ సెట్ ఉంటారు. అందరికీ అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేసే పార్టీ. అందుకని ఈ సమావేశంలో నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, పెద్ద ఎత్తున ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతం, మన యావత్ తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసే పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే 3 దఫాలుగా నేను ఎలక్షన్లలో మీకే ఇన్ఛార్జిగా వస్తున్నాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మన కాకా వెంకటస్వామి గారి కుటుంబంతో నాకు చాలా అనుభవం ఉన్నది. ఎందుకంటే నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను. స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన వినోద్ గారు ఇక్కడ కార్మిక శాఖ మంత్రి గారు ఉండేప్పుడు నేను మళ్ళా యువజన ప్రోగ్రామ్ 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని యువజన కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు మేము మాతో పాటు అప్పుడు ఎంపీగా వివేక్ సార్ గారు ఉండే పాదయాత్రలో పాల్గొని మాకు సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత నేను అమలాపూర్ పార్లమెంట్ కోఆర్డినేటర్గా వెళ్ళాను. అక్కడ నా అమలాపూర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కిందకి 7 నియోజకవర్గాలు వచ్చినప్పుడు అక్కడ హర్షకుమార్ అని చెప్పేసి ఎక్స్ ఎంపీ ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అని అంటే, మేడం పెద్దపల్లి పార్లమెంట్ అండి మాది అని అంటే, అక్కడ అంబేద్కర్ గారి ఫోటో పక్కకి మన వెంకటస్వామి గారి ఫోటో ఉంది ప్రతి ఒక్క ఇళ్లలో. అది చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరి ఇళ్లలో 7 నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరి ఇళ్లలో అంబేద్కర్ గారి ఫోటో పక్కకి వెంకటస్వామి కాకా గారి ఫోటో ఉంది. అంటే పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే వెంకటస్వామి కాకా అడ్డాది. కాబట్టి మనమందరము పెద్దపల్లి పార్లమెంట్ లో ఇప్పుడు అటువంటింత పేరు మోసిన మన వెంకటస్వామి కాకా తనయుడు మనవడు వంశీ గారు వచ్చారు. కాబట్టి మనం వంశీ గారిని కూడా అదే విధంగా భారీ మెజార్టీతో మనం గెలిపించి ఆ ఒక వెంకటస్వామి కాకా పేరు నిలబెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లి భారతదేశంలో తామంతా పరాయి వాళ్ళలా బతకాల్సి వస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లి భారతదేశంలో పరాయి వాళ్ళలాగా బతకాల్సి వస్తుందని మంత్రి సీతక్క ఘాటుగా విమర్శించారు. శనివారం ఆమె ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆమె రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించింది. అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి చేరుకొని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే ఆయన దోస్తులు దేశాన్ని మరింతగా దోచుకుంటారని, ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్మేసిందని అన్నారు. నివాళులర్పిస్తూ ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జన్నారం మండలం ఖానాపూర్ నియోజకవర్గం మా సోదరుడు వెడంబొజ్జు గారు ఇక్కడ స్థానిక మండల నాయకులందరం కూడా వివిధ గ్రామాలకు ప్రచారానికి రావడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ఏం గ్యారంటీ అని కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తారు. అందుకని ఇక్కడ జరుగుతున్న మేము ఇట్లా వెళ్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కడిపోయాను. ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ భూమి లేనటువంటి పేదలకు, పని దొరకనటువంటి శ్రామికుల కోసం ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియమ్మ ఇచ్చినటువంటి చట్టంతో ఈరోజు ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని వర్కులు నడుస్తున్నాయి. ఈ 100 రోజుల పనే వారికి మేజర్ ఉపాధి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో కరోనా వస్తే హైదరాబాదు వివిధ రాష్ట్రాలలో చదువుకోవడానికి పోయిన వాళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగాలు వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏం దొరికిందంటే ఉపాధి. కరోనా టైంలో ఉపాధి హామీ పని. మరి మోడీ గారు ఏమిచ్చిర్రు? తాలి బనావో ఏంటి, తాలి బజావో, అదేవిధంగా దీపం వెలిగించి, ఇవి 2 తప్ప ఏదైనా మార్గం ఇచ్చిర్రా? కాబట్టి రాబోయే కాలంలో బీజేపీతో రాజ్యాంగానికి ఎంతైతే ప్రమాదం ఉందో పేదలు చేసుకున్నటువంటి పనులకు కూడా, ఉపాధి హామీ చట్టానికి కూడా తూట్లు పొడిచే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 100 రోజుల పనిని 40 రోజులకు తగ్గించిండ్రు. అలా పని వేతనాలు కూడా పెంచడం లేదు. మా రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏదైతే ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిండ్రో ఆ చట్టం ప్రకారం 100 రోజులకు 100 రోజు పని కల్పిస్తూ ప్రతిరోజు 400 కూలీ 100 రోజుల పని కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక 2 పార్టీల మధ్యనో 2 వ్యక్తుల మధ్యనో కాదు. ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఒక గాంధీ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, పేదలకు మంచి జీవన ప్రమాణాలు ఎదుగుదల కోసం ఆయన కృషి చేస్తున్నాడు. మోడీ గారు కేవలం ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని అసెట్స్ను, గవర్నమెంట్ అసెట్స్ని అన్నీ కూడా ఆస్తినంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు, దోస్తులకు దోచిపెట్టి రాబోయే కాలంలో మన దేశంలోనే మనం పరాయి వారిగా బతికేటువంటి పరిస్థితి. బ్రిటిష్ వాడు వచ్చేటప్పుడు ఎట్లుండే, వ్యాపారం పేరుతో వచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల చేతుల్లో ఉంది తప్ప పేద ప్రజల చేతుల్లో లేదు, రైతుల చేతుల్లో లేదు, నిరుద్యోగుల చేతుల్లో లేదు. కాబట్టి మోడీ వచ్చినాక దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 200 ఉద్యోగాలు కూడా మన ప్రాంతాలకు రాలే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పేదింటి బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, మరి ఇదే ప్రాంతం ఈ జన్నూరు మండలం నుంచి వచ్చినటువంటి బిడ్డ, సామాన్యురాలు, సాదాసీదా ఒక జీవీవికే టీచర్, ఒక గిరిజన విద్యా వికాస కేంద్రంలో పనిచేసేటువంటి టీచర్కు కాంగ్రెస్ పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియమ్మ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆమెను గెలిపించి 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక మహిళ పార్లమెంట్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి ఈ సందర్భంగా కోరుతాం. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి మదన్ రెడ్డి గారు,
గజ్వెల్ నుంచి నర్సారెడ్డి గారు, అదే విధంగా ఈరోజు వివిధ అదే విధంగా పటాన్ చెరువు నుంచి టాటా శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ బగులుతున్న నీలం మధును ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువ మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీలం మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారంతో ఈ రోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికి సేవ చేసే భాగ్యం కలిగించాలి. గెలిచిన తర్వాత కూడా 7 సెగ్మెంట్లలో ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని, అదే విధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్స్టిట్యున్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పార్లమెంట్ ఎన్నికలకు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చౌరా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తన గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ గౌలిగురు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తాను ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా పనిచేస్తానని, తనకు ఎక్కడున్న ఆ పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి ఉంటానని అన్నారు. గత విషయాలను మనసులో పెట్టుకోకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. నా కోసం 25 రోజులు కష్టపడండి. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ పని చెప్పినా చేస్తాను ప్రమాణం చేస్తున్నా. అనంత పద్మనాభ స్వామి దేవాలయం మీద, గుడి మీద, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు. నేను నా మీద ఆరోపణ చేసి ఎవరికైనా చెప్తున్నా, ఏ ఆరోపణకైనా ఇన్నిసార్లు చెప్తున్నా, ఇంకోసారి ఆరోపించద్దు. ఆరోపణ ఉంటే రుజువు చేయండి, రుజువు తీసుకురండి. ఇదే మన స్పీకర్ అన్న ప్రసాదన ముందు నేను ఒక్కనే వస్తా, వాళ్ళు దేనికుంటారు రమ్మని చెప్పి మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా. ఊరికి ఆరోపించారు, దీని తర్వాత మాట్లాడాలి. వికారాబాద్ ఎవరైనా ఆరోపిస్తే రుజువు తీసుకురానా మీరు గట్టిగా చేయండి. ఏ ఆరోపణకైనా ఇంత గట్టిగా చెప్తున్నా, నన్ను నమ్మండి, ఆదరించండి, దీవించండి, గెలిపించండి, నేను మీవేనట్టుకుంటా అని చెప్పి చెప్తూ మంచిర్యాల పట్టణంలోని గర్మిల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలాధారణ హోమం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని గర్మిలిలో శ్రీ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలాధారణలో హోమం నిర్వహించారు.
శనివారం ఆలయం ప్రాంగణంలో వేద పండితులు కార్తిక్ శర్మ ఆధ్వర్యంలో హోమం క్రతువు జరగగా 25 మంది దంపతులు పాల్గొన్నారు. హోమం చేయడం వలన సమస్త ప్రజలకు మేలు జరుగుతుందని, జగమెల్లా సుభిక్షంగా ఉంటుందని కార్తిక్ శర్మ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ హోమం జరిపినట్లు హనుమాన్ మాలధారణ బోట్ల సత్యనారాయణ తెలిపారు. మిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి సుమారు ఒక 25 మంది దంపతుల చేత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంగా ఉంటుంది. అయితే కలవు కపి వినాయక అని అన్నారు. కలవు చండీ వినాయకవు కలవు కపి వినాయక. ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క ఆంజనేయ స్వామిని, మహాగణపతిని, అమ్మవారిని, గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తాయని ఆ ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ గర్మిల్ల ప్రాంతంలో ఉండేటువంటి స్వాములందరూ, మంచిర్యాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఈ దేవాలయంలో ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టిగా మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము పండితులం అందరం కూడా మేము కోరుకుంటూ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా సీతారామ స్వామి వారి కళ్యాణం తర్వాత శ్రీ హనుమాన్ దీక్ష వారి ఆధ్వర్యంలో హనుమాన్ హోమం జరపబడును. అదేవిధంగా ఈ యాగాలు కానీ ఈ కళ్యాణాలు కూడా ఎందుకు చేస్తారంటే లోక సంరక్షణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ కూడా జీవించాలని ఈ కళ్యాణాలే కానీ ఈ యాగాలే కానీ అన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణం తర్వాత వచ్చే శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చును. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా ఈ హనుమాన్ దీక్ష వాళ్ళు ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరముగా హోమ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధముగా 23వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఉదయం 6 గంటలకు మన్య సూక్తంతో అభిషేకంతో జరపడం, మరియు అదే భజన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు సుందరాకాండ జరపడం. కనుక ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. ఈరోజు రామభక్తులందరం ఆంజనేయ స్వామి మాలలో ఉండి ఈరోజు హనుమాన్ హోమం అనేటువంటిది చాలా అరువుగా చేసే హోమం. ఈ హోమం అనేటువంటిది లోక కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆరోగ్యాలు ఉండాలని, తర్వాత తెలంగాణ రాష్ట్రం పడి పంటలు సక్రమంగా ఉండాలని మనం అందరికీ కూడా ఈ హోమం చేయడం వలన మనకు ఎంతో బలం ఉంటుంది. ఆ బలం రావాలని ఈ యొక్క హనుమాన్ మాలలో ఈ హోమం చేయడం అనేటువంటి చాలా అరువు. ఇది అదృష్టం మాకు దొరికినందుకు, మాకు ఇచ్చినటువంటి గురువుల ఆజ్ఞ ప్రకారం ఈ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం చేసినందుకు మేము ధన్యులు అవుతున్నాం. మా గురుస్వాములందరికీ వందనం తెలియజేస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది. కోటపల్లి మండల బీజేపీ యూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వెరిబెల్లి రఘునాథరావు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీలో చేరారు. రఘునాథుడు వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ గెలుపునకు పనిచేయాలని కోరారు. మెదక్ జిల్లా తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం నుండి ఇక్కడ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కలియుగ దైవం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని చలక ఆత్రేయ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2వ కొండగట్టుగా పేరుగాంచిన ప్రకృతి రమణీయమైన గుట్టలు, చెరువులు, నీళ్లు, పక్కకు పంట పొలాలు మధ్య వెలిసిన మహిమగల తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయ మందిరం జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ మాలధారణ మండల దీక్ష స్వాములు ఉదయాన్నే లేచి భక్తితో శ్రీరామ నామస్మరణతో జపము, ప్రదక్షిణ, ఆలయ మందిరం రామనామ ఆంజనేయ స్మరణతో మారుమోగాయి. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతో జరిగిందని, తెలంగాణలో ఇండ్లు, మరుగుదొడ్లు, రైతు కల్లాలు మోడీ ఇచ్చినవే అని అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.
సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్ను నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు. దేశంలో మనమంతా పరాయి వాళ్లలా బతకాల్సి వస్తుందన్న మంత్రి సీతక్క. వికారాబాద్ కలెక్టరేట్లో ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చావ్రా. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.